డాక్టర్ ఎడ్వర్డ్ బీచ్ అనే ఓ ఇంగ్లీష్ వైద్యుడు ఈ ఫ్లవర్ ఎసెన్స్ థెరపీ అనే నూతన వైద్య విధానాన్ని కనుగొన్నాడు. ఈ వైద్య విధానంలో మనిషి చుట్టూ ఉండే కాంతి వలయాలతో మనిషి భౌతిక దేహానికి ఉండే సంబంధం ఆధారంగా ఈ వైద్యం చేయబడుతుంది అని గ్రహించాలి. మొత్తం 38 రకాల పుష్పాలతో తయారు చేయబడిన ఔషధాలు ఈ విధానంలో ఉపయోగించబడతాయి. ఈ 38 రకాల పుష్పాలను బాచ్ హెలింగ్ హెర్బ్స్ అని పిలుస్తారు. మనిషికి వచ్చే రోగాలకు అతని మానసిక స్థితిగతులకు మధ్య సంబంధం ఉంటుంది అని ఈ వైద్య విధానం బలంగా విశ్వసిస్తుంది. క్రీస్తు శకం 1930వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో బీచ్ ఫ్లవర్ థెరపీ అనే సంచలనాత్మక వైద్య విధానం ఆవిర్భవించింది. వైద్యుడి సలహా మీద రోగి ఈ ఔషధాలను సేవించడం వల్ల వివిధ రకాల రోగాలు తగ్గిపోతాయి. వివిధ రకాల ఆందోళనలు, స్ట్రెస్, తరచుగా మానసిక స్థితి మారిపోవటం, విపరీతంగా కోపం రావటం లాంటి మానసిక సంబంధమైన సమస్యలను ఫ్లవర్ ఎసెన్స్ థెరపీ తిరుగులేని పరిష్కారం అని గుర్తించాలి. మనిషికి భౌతికంగా కనబడే శరీరంతో పాటుగా అదనంగా ఇంకొక 6 శరీరాలు అదృశ్య రూపంలో ఉంటాయని అటు వేదాంత శాస్త్రము, ఇటు పారాసైకాలజీ తెలియజేస్తున్నాయి. అలాంటి అదృశ్య శరీరాలలో ఒకటి ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం యొక్క శక్తి వ్యవస్థలో వచ్చే అసమతౌల్యత కారణంగానే మనిషికి రోగాలు వస్తాయి. ఈ అసమతౌల్యతను సరిచేయటం కోసమే పుష్పసార ఔషధాలను ఉపయోగిస్తారు. ప్రకృతిలో ఉండే జీవశక్తి పుష్పాలలో చేరుతుంది. అలా చేరిన ఆ జీవశక్తిని సూర్యరశ్మి మరియు జలం సహాయంతో బయటకు తీస్తారు. కొన్ని రకాల పూలను నీళ్లలో నానబెట్టి దానిని సూర్యకాంతిలో ఉంచుతారు. సూర్యకాంతి ప్రభావం వల్ల ఆ పూలలోని సారం నీళ్లలోకి దిగుతుంది. ఆ తర్వాత ఆ నీటిని చాలాసేపు ఎండలో ఉంచటం వల్ల పూల సారంతో కషాయం తయారవుతుంది. చిక్కగా తయారైన ఆ కషాయాన్ని ఆల్కహాల్ కలిపి దశలవారీగా శక్తివంతంగా మారుస్తారు. ఆ తర్వాత ఆ ద్రవాన్ని బ్రాందీలో భద్రపరుస్తారు. పుష్పాల యొక్క ప్రత్యేక ఔషధ శక్తి ప్రభావాలు ఈ ద్రవంలో దాగి ఉంటాయి. ఈ పుష్ప సారంతో చేసే వైద్యం వైబ్రేషనల్ మెడిసిన్ వర్గానికి చెందుతుంది. పుష్పాల సారం ఈనాడు అత్యంత ప్రభావం గల ఔషధంగా గుర్తించబడింది. ఈ ఔషధాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఏ వయసు వారైనా ఈ ఔషధాలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. పుష్పసారాన్ని 2 రకాలుగా రోగికి ఇస్తారు. ఒక విధానంలో రోగి యొక్క నాలుక క్రింది కొద్ది చుక్కల పుష్పసారాన్ని వేస్తారు. ఇంకో విధానంలో 1 లీటరు స్వచ్ఛమైన నీటిలో 3 లేదా 4 చుక్కల పుష్పసారాన్ని వేసి రోగి చేత ఆ నీటిని రోజు మొత్తం కొద్దిపాటి విరామంతో కొంచెం త్రాగిస్తారు. ఈ పుష్పసారం 1 ఔన్సు డోసు ఉండే సీసాల్లో లభిస్తుంది. 1 డోసు సాధారణంగా 10 నుండి 14 రోజుల వరకు సరిపోతుంది. న్యూన్యతాభావం, సైకోసిన్, నిరాశ, బిడియం, సోమరితనం, ఆనందం లేదా బాధ ఎదురైనప్పుడు విపరీతంగా ప్రవర్తించటం, ఎప్పుడు ఏది తోస్తే అది విచక్షణారహితంగా చేయటం, పగటి కలలు కనటం, వివిధ రకాల ఫోబియాలు లాంటి మానసిక సంబంధమైన అనారోగ్యాలకు ఫ్లవర్ ఎసెన్స్ థెరపీ తిరుగులేని ఔషధం అని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఫ్లవర్ ఎసెన్స్ థెరపీలో ఇచ్చే ఔషధాలను పూర్తిగా ఔషధాలుగా భావించరాదు. మనిషి తీసుకునే ఆహారంతో పాటుగా లేదా నీటితో పాటుగా ఈ పుష్పసార ఔషధాలను తీసుకుంటారు. పుష్పసారాన్ని బ్రాందీలో భద్రపరుస్తారు. ఏ వ్యక్తికైనా బ్రాందీ పడకపోయినట్లయితే ఆ వ్యక్తి ఈ ఔషధాలను తీసుకోకూడదు. అయితే అలాంటి వ్యక్తులు ఈ ఔషధాలను ఉపయోగించవలసి వచ్చినప్పుడు వాటి యొక్క నాడీ కేంద్రాల మీద ఈ ఔషధాలను వేయటం జరుగుతుంది. అప్పుడు ఈ ఔషధం చర్మం ద్వారా నాడిలో ప్రవేశించి ఆపై శరీరం అంతా వ్యాపించి కాలక్రమంలో రోగ నివారణ చేస్తుంది. ఆధునిక వైద్యులు ఇప్పటికీ ఫ్లవర్ ఎసెన్స్ థెరపీని ఒక శాస్త్రీయ వైద్య విధానంగా అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే పుష్పసారంలో ఉండే వైబ్రేషనల్ ఎనర్జీ రోగాలను తగ్గిస్తుంది అని ఫ్లవర్ ఎసెన్స్ థెరపీ ప్రబోధిస్తుంది. అయితే ఈ వైబ్రేషనల్ ఎనర్జీ ఆధునిక సైన్స్ పరికరాలకు అందదు. అందువలన ఆ ఎనర్జీ నిజంగా ఉందా లేదా అన్న విషయం ఆధునిక వైద్యులకు తెలియటం లేదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.